జ్ఞానులకు ఆత్మజ్ఞానులకి బాబాజీ దర్బార్ నుంచి బుద్ధ పౌర్ణిమ శుభాకాంక్షలు. ముఖ్యంగా ఎవరైతే ధ్యాన మార్గంలో ఉన్నారో వాళ్ళకి ఈ 2024 చాలా కీలకమైందని చెప్పచ్చు. ఎందుకంటే మనము 25 సంవత్సరాల్లో భూమి మీద ఒక అనూహ్యమైన మార్పులు జరుగుతున్నాయి. అంటే ఈ గత 2010 నుంచి అంటే 2000 తర్వాత మనం కుంభయోగంలోకి ఎంటర్ అయ్యాం కాబట్టి మనం చూసాము ఈ 20 సంవత్సరాల్లో చాలా మనం ఎప్పుడు కూడా ఏ తరంలో ముందు తరాల్లో జరిగిన ఎన్నో మార్పులు జరిగినాయి. ఇప్పుడు అక్కడి నుంచి మనం ఇప్పుడు 4th డైమెన్షన్స్ ఏదైతే మనం చెప్తున్నారో అంటే ఫిజికల్గా 4th డైమెన్షన్, ఎస్ట్రల్గా 5th డైమెన్షన్ కాన్షియస్కి ఏదైతే భూమి పరివర్తన చెందుతుందో దాంట్లో ఈ 2024 కీలకమైన ఘట్టం అని చెప్పచ్చు. ఇక్కడ ఏమవుతుందంటే ఎవరైతే ఈ ఎనర్జీ అంటే భూమి మీద అత్యద్భుతంగా అంటే కాస్మిక్ ఫ్లేర్స్ వల్ల అంటే నాసా వాళ్ళు కాస్మిక్ ఫ్లేర్స్ అని చెప్తున్నారు. అంటే మొత్తము సూర్యమండలం నుంచి మన విస్తరిస్తున్న ఈ విస్తృతమైన కాస్మిక్ ఎనర్జీ దీనికి భూమి మీద మన అంటే మొత్తము డైమెన్షనల్ మార్పుకు కూడా కారణం అవుతుంది. కాబట్టి ఇది మనము ఏ రకంగా అయితే మనం ధ్యాన మార్గంలో ఈ అత్యద్భుతమైన కాస్మిక్ ఎనర్జీని మనం ఏ రకంగా అయితే మన షట్చక్రాల యొక్క విస్తృతికి ఆ బ్లాక్స్ని ఓపెన్ చేసుకోవడానికి ఉపయోగించుకోగలుగుతామో ధ్యాన మార్గంలో, తప్పకుండా మనకి రాబోయే కాలంలో ముఖ్యంగా ఇప్పుడు ఈ 2024లో రాబోయే అనేకమైన ప్రళయాలు అవ్వచ్చు, ఉత్పన్నం అవ్వచ్చు, ఏ రూపంలో వచ్చినా సరే అది ఎనర్జీ ముడిపడి ఉంటుంది. కాబట్టి వాటికి సంబంధించిన మనకి ముందే తెలియడం జరుగుతుంది. లేదంటే మనకి ఇన్స్టింక్ట్ క్లియర్గా వాటి నుంచి బయటపడే మార్గాలు కూడా మనకి ఆటోమేటిక్గా తెలియజేయబడతాయి. ఎందుకంటే క్వాంటమ్ ఫీల్డ్లో మొత్తం అంతా స్ట్రింగ్ థియరీ ద్వారా ఏది జరిగినా సరే మనకి విశ్వంలో జరిగే మార్పులు అనేది మన యొక్క కాన్షియస్ స్టేట్లో మనకు అర్థమవుతుంది. కాబట్టి ఇది మనకి చాలా ధ్యానులకి ఆత్మజ్ఞానులకి ఈ యొక్క ధ్యాన మార్గంలో తప్పకుండా మేలు జరుగుతుంది. అంతేకాకుండా ఈ రాబోయే ఈ 2024 ఎండింగ్ కల్లా ఏవైతే ఆర్థికపరమైనది అవ్వచ్చు, ఇతరత్ర కారణాలు అవ్వచ్చు, యుద్ధపరమైన ఏది జరిగినా వాటి యొక్క భౌతికపరమైన ఒత్తిడుల మటుకు నుంచి చాలా ఈజీగా మనము వాటి నుంచి బయటపడవచ్చు. దేనికి ఈ మ్యాట్రిక్స్, ఈ మెటీరియల్ మ్యాట్రిక్స్ భౌతికపరమైన ఏదైతే ఈ భూమి మీద నడుస్తుందో అది కట్ చేయడానికి, అదంతా డిజాల్వ్ అవ్వడానికి ఎనర్జీ షిఫ్ట్ జరుగుతుంది. కాబట్టి మనము ఎనర్జీ షిఫ్ట్లో వచ్చే అంటే దుష్పరిణామాలు అంటే భౌతికపరమైన వాటి యొక్క ప్రభావాలని మనం అధిగమిస్తూ ఆ తర్వాత ఈ దీంట్లో ఏంటంటే ఎప్పుడు కూడా మనకు ఒక బెనిఫిట్ అవుతున్నప్పుడు అక్కడ అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ ఉంటే డిసడ్వాంటేజ్ మేజర్ అడ్వాంటేజ్లు కూడా ఉంటాయి. కాబట్టి ఈ షిఫ్ట్లో మటుకు ధ్యానులకు స్వర్ణయుగంగా ఎందుకు చెప్తారంటే కనుక మన యొక్క ఇన్నర్ కాన్షియస్ ద్వారా ఎన్నో రకాలమైన శక్తులు, సిద్ధులు కొన్ని వేల సంవత్సరాలుగా చేస్తే కూడా సంపాదించడానికి కష్టతరమైనవి ఈ యొక్క ఎనర్జీ షిఫ్ట్లో తప్పకుండా మనం అందిపుచ్చుకోవచ్చు. దానికి మీరు చేయవలసింది ఏంటంటే ఆ బుద్ధ పరమాత్ముడి యొక్క ఏదైతే ఆయన ఇచ్చిన జ్ఞాన మార్గాలతోటి మనము ఈ మన ఎనర్జీ షిఫ్ట్లో మన షట్చక్రాలని అలైన్ చేసుకోగలిగితే చాలు. మనం ఈ బుద్ధ పౌర్ణమి సందర్భంగా మరికొన్ని విషయాలు మనం తప్పకుండా షేర్ చేసుకుందాము. ఇక్కడ బుద్ధుడు చెప్పిన ధ్యానం ద్వారా అంటే మనం అందరం ధ్యానం చేస్తున్నాం, అయినా సరే మనము ధ్యానం ద్వారా ఏమి జరుగుతుంది ఫస్ట్ మనం అది తెలుసుకోవాలి. ఎందుకంటే ఎందుకు నేను ఇలా చెప్తున్నా అంటే కొంతమంది ఎంతోమంది సంవత్సరాలుగా ధ్యానం చేసిన ఏదో వాళ్ళకి కొన్ని అంటే కాల్పనికంగా జరిగే అంటే మన కళల్లో ఎలాగొస్తాయో ధ్యానంలో కూడా శివుడు వచ్చాడు, కృష్ణుడు వచ్చాడు, లేకపోతే ఎవరెవరో వచ్చి కనిపించడాలు కూడా టెక్నికల్గా అవి సబ్కాన్షియస్ మైండ్లో అనేక జన్మలుగా మనం స్టోర్ చేసుకుని ఉన్న భక్తి భావనతో స్టోర్ చేసుకున్న అవన్నీ కూడా ఇల్యూజనరీ మెమొరీస్ అనే చెప్పాలి. ఎందుకంటే ఒకవేళ మీకు అవి జరగడం వల్ల మీలో శక్తులు, సిద్ధులు ఏమన్నా వచ్చినాయి, ఇంకేమన్నా మీలో మార్పులు వచ్చినాయి అంటే కనుక అవి నిజమైనవే. కానీ అవి జరగదు. 199% వాళ్ళు ఇల్యూషనరీతో సరిపెట్టుకుంటారు. తర్వాత
వాళ్ళకి ఎటువంటి ముడుకు నొప్పులు అన్ని షుగరు బీపీ అన్నీ ఉండనే ఉంటాయి ధ్యానం చేసినప్పుడు కూడా. ఎందుకంటే దీనికి కారణం ఏంటంటే, అంటే మనం ఇక్కడ చేస్తున్న మన బాబాజీ దర్బార్ నుంచి చేస్తున్న 3 సంవత్సరాల రీసెర్చ్లో మనకు అర్థమైంది ఏంటంటే, వాళ్ళు ఆ సబ్కాన్షియస్ మైండ్ని దాటి సూపర్ కాన్షియస్ మైండ్లోకి వెళ్ళడానికి సిద్ధంగా లేరు. ఎందుకంటే సబ్కాన్షియస్ మైండ్లో ఎందుకు లాక్ అయిపోతున్నారు అంటే కనుక, ఎందుకు వెళ్ళైపోతున్నారంటే, మనకి కాస్మిక్ ఎనర్జీ ఎప్పుడైతే తీసుకుంటామో బ్రహ్మరంధ్రం ద్వారా అది కిందకి జారుతూ పోయి మన యొక్క మూలాధార చక్రాన్ని, అంటే ఆల్రెడీ ధ్యానం చేసినప్పుడు మూలాధార యాక్టివేషన్లోకి వస్తుంది. ఆ యాక్టివేషన్ని ఈ కాస్మిక్ ఎనర్జీ బ్రహ్మరంధ్రం నుంచి పైనుంచి వస్తున్న ఈ యొక్క ఎలక్ట్రికల్ ఎనర్జీ కింద ఉన్న మ్యాగ్నెటిక్ ఎనర్జీని పెనట్రేట్ చేస్తుంది. అంటే మూలాధారంలో ఉన్న శక్తిని ఈ చైతన్యం పెనట్రేట్ ఎప్పుడు చేస్తుందో అప్పుడు ఒక పైకి చైతన్య శక్తి అని చెప్పచ్చు. ఇద్దరు చైతన్యం శక్తి రెండు కలిపింది కింద నుంచి మూలాధార నుంచి సహస్రానికి ఎక్స్పాండ్ అవడం అవుతుంటుంది. ఈ ప్రాసెస్లోనే మనకి కర్మలు అనేవి క్లీన్ అవుతాయి, అంటే ఓపెన్ అవుతాయి, అంటే అవి డిజాల్వ్ అవుతాయి. మనకి ఎప్పుడు కూడా బుద్ధుడు చెప్తారు ఏమంటే, కర్మలు లేకపోతే జన్మలు ఉండవు. అంటే మనం ఈ కాలచక్రంలో తిరుగుతూ ఉంటాం, అంటే కర్మల వల్లనే మనం సఫరింగ్ అవుతాం. ఆ సఫరింగ్ నుంచి ఎరుకలో ఉంటే మనం దాని నుంచి ముక్తి మోక్షం పొందే విధంగా మన దారిని ఎత్తుక్కుంటాం. ఎరుకలో లేకపోతే సఫరింగ్తో మరికొన్ని సఫరింగ్ కారణమయ్యే మరికొన్ని కర్మలను మనం క్రియేట్ చేసుకోవడం జరుగుతుంటుంది. అంటే ఇక్కడ కర్మల పరంగా వస్తే కనుక బేసిక్గా మనం జన్మలు తీసుకోవడానికి కావాల్సిన అనేక జన్మలు ఈ కాలచక్రంలో తిరగడానికి కావాల్సిన ఈ ఫ్యూల్, అంటే కార్మిక్ ఫ్యూల్ అనేది మన దగ్గర బోల్డ్ స్టోర్ అయ్యి ఉంటుంది. మన ఎస్ట్రల్గా బాడీ నుంచి ఇవన్నీ డౌన్లోడ్ చేసుకుంటాం. అది మనం చాలా ఫ్యూల్, అంటే జీవాత్మగా మనం ఆ ఫ్యూల్ని స్టోర్ చేసి పెట్టుకుంటాం. జన్మ తీసుకున్న ప్రతిసారి ఆ ఫ్యూల్ని ఎంతో కొంత మనం వినియోగిస్తుంటాం. అంటే ఈ ఫ్యూల్ని ప్రాపర్గా వినియోగిస్తే మన మైలేజ్కి, మన యొక్క ప్రయాణానికి, ఆత్మ యొక్క పరమార్థం ఏదైతే ముక్తి మోక్షానికి ఉపయోగపడుతుంది, ఆ ఫ్యూయల్ని ప్రాపర్గా యూజ్ చేసుకోవడం చేతనం అవ్వకపోతే, అంటే దానివల్ల మేబీ పొల్యూషన్ క్రియేట్ అవ్వచ్చు. అంటే ఫ్యూయల్లో ఇంప్యూరిటీస్ ఎక్కువ ఉంటాయి. అంటే కార్మిక్ ఇంప్యూరిటీస్ వలన డెఫినెట్గా మనకి అది పాజిటివ్గా కాకుండా నెగిటివ్గా కూడా అంటే మనం ఫ్యూయల్ ఎలాగైతే అది బాగా కరప్ట్ ఫ్యూల్ అయితే కనుక ఒక ఇంజిన్ పాడవుతుంది, దానివల్లనే బయట పొగ ద్వారా పొల్యూషన్ కూడా అవుతుంది. ఇది ఇలా అంతే. కర్మలో అన్ని సందర్భాల్లో అంటే సత్కర్మల వల్ల మేలే జరుగుతుంది, కానీ దుష్కర్మలు అనేది మనం అంటే సఫర్ అయితే కనుక దుష్కర్మల ప్రభావమే. కాబట్టి వాటి శాతం ఎక్కువ ఉన్నప్పుడు డెఫినెట్గా మరికొన్ని కర్మల యొక్క పరిణామాలు ఇంకా వరస్ట్గా ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఈ యొక్క కర్మల ప్రాసెస్లో రియలైజేషన్ బదులుగా మరికొన్ని కాంప్లికేటెడ్ చేసుకునే సందర్భాలు, ఆ తర్వాత భూమి మీద మరికొన్ని జన్మల తర్వాత భూమి షిఫ్ట్ అవుతుంది. కాబట్టి భూమి అసెండ్ అయినప్పుడు ఆ షిఫ్ట్కి మ్యాచ్ అయ్యే స్థాయి స్థితి అంటే ఎనర్జీ లెవెల్లో మనకి లేకపోవడం వల్ల మన ఇక్కడి నుంచి నెట్టివేయబడతాం. అంటే ఇప్పుడు అదే జరగబోతుంది భూమి మీద. మన ఈ ఆత్మలన్నీ కూడా వేరే ఇదే డైమెన్షన్లో ఆల్రెడీ ఇంతకంటే లోవర్ డైమెన్షన్లో ఉన్న వాటికి వెళ్ళి షిఫ్ట్ అవ్వాల్సి వస్తుంది. ఎందుకంటే అక్కడ మళ్ళీ ప్రయాణం స్టార్ట్ అవుతుంది. కానీ ఎందుకంటే ఇక్కడ మైగ్రేట్, ఇక్కడ ఎక్స్పాండ్ అవుతుంది. ఇది ఇప్పుడు సడన్గా ఒక ఎక్స్పాన్షన్ ప్రాసెస్ జరుగుతుంది. ఈ పరిస్థితుల్లో మనం ఎవరైతే ఈ బుద్ధ భగవాన్ యొక్క సూత్రాలను అర్థం చేసుకుంటూ ముఖ్యంగా ఆత్మజ్ఞానము, ధ్యానము అనే ఈ ప్రాసెస్లో ప్రజ్ఞాత్మకమైన అంటే గుణాత్మకమైన విలువలతో మనం ముందుకి అడుగుపెట్టినప్పుడు తప్పకుండా మన కర్మయోగ చక్రాలలో ఉన్నటువంటి బ్లాక్స్ని 100% ఈ ప్రాసెస్లో క్లియర్ చేసుకోవచ్చు. దీనికి ఏంటి చెయ్యాలి అంటే, ఇలాగ ఇల్యూజనరీ మా దేవుళ్ళు కనిపించారు, వాళ్ళు కనిపించారు, వీళ్ళు కనిపించారు అనే పరిధుల్లో ఇరుక్కోకుండా ఎనర్జీ సిస్టమ్ తోటి హీల్ చేసుకొని ఒక అంటే అడ్వాన్స్ ఈ క్వాంటమ్ ఎనర్జీ ప్రాసెస్ని గుణాత్మకంగా మనం అనుభూతిలో తెచ్చుకోగలగాలి. అప్పుడే మనకి రిజల్ట్ కనిపిస్తుంది. అటు భౌతికంగా, మానసికంగా, ఆధ్యాత్మిక ఎదుగుదల అనేది 3 స్థాయిల్లో మనకి స్పష్టంగా కనిపిస్తుంది. మార్పు అన్నది ఎవరికి వాళ్ళు తెలుసుకోవాల్సిందే. మనం ఎవరిని మెప్పించక్కర్లేదు, ఎవరికి ప్రూవ్ చేయక్కర్లేదు. ముఖ్యంగా మీ అందరూ తెలుసుకోవాల్సింది అంటే ఆనాపానసతి అనేది ఒక టెక్నిక్. మీరు 24 గంటల జీవితాంతం ఆనాపానసతి చేసుకుంటూ కూర్చుంటున్నారంటే
మీరు ఎక్కాల లెక్కలో అంటే ఎక్కాల ద్వారా లెక్కలు నేర్చుకోవడం, దాని తర్వాత ఫార్ములాలు, దాని తర్వాత నేచర్లో ఉన్న కొన్ని సాంకేతికపరమైన సైన్స్ పరమైన కొత్త కొత్త ఇన్వెన్షన్ చేయడం మానేసి మీరు ఆనాపానసతి అంటే ఎప్పటికీ ఎక్కాలే చదువుతున్నట్టు. ఎక్కాలు చదవాలి ముందు. మీరు ఆనాపానసతి టెక్నిక్ ద్వారా లెక్కలు అనే ఎనర్జీ సిస్టమ్ అనేది మీరు అర్థం చేసుకోవాలి. అవి షట్చక్రాల పరంగా జరుగుతుంటుంది బాడీలో, ఇతరిక్ బాడీలో, సూక్ష్మ శరీరంలో. దాని అవగాహన రావాలి. తద్వారా మీలో గుణాత్మకమైన మార్పులు రావడానికి కావాల్సిన హయ్యర్ ఫార్ములాస్ని కూడా మీరు ఈ యొక్క బుద్ధుడు చెప్పిన జ్ఞాన మార్గంలో ఎదగడానికి ఉపయోగించుకోగలగాలి. కాబట్టి దీని అంతటికీ మీరు చేయాల్సింది ఏంటంటే ఈ కర్మల యొక్క ప్రక్షాళన అనేది ఈ యొక్క క్వాంటమ్ ఎనర్జీ ద్వారా, అంటే ముఖ్యంగా ధ్యానం ద్వారా జరిగే ఈ అత్యద్భుతమైన మనలో జరిగే ఎనర్జీ ప్రాసెస్ని అవగాహన చేసుకుంటూ వాటిని ఉపయోగించుకుంటూ మనము మన జీవితాన్ని అత్యద్భుతంగా, ఆనందంగా, అంతేకాకుండా సకల సౌభాగ్యాలతో, అష్ట ఐశ్వర్యాలతో, ఇంకా అత్యున్నతమైన ఆధ్యాత్మిక సేవ చేసుకుంటూ మనము ఉన్నతమైన, ఉత్తమమైన ఎన్లైట్మెంట్ ప్రాసెస్కి రీచ్ అవ్వచ్చు. దీనికి సంబంధించిన మరిన్ని విశేషాలు, వివరాలు మీరు విభా ఛానల్ ద్వారా కూడా తెలుసుకోవచ్చు మాస్టర్స్. విభా ఛానల్ ద్వారా కానీ బాబాజీ దర్బార్ నుంచి అయినా సరే మీకు ఈ వివరాలని మరింత క్షుణ్ణంగా నేను తెలియజేస్తాను. మీరు అవి ట్రై చేసి 100% రిజల్ట్స్ కూడా పొందచ్చు. దానికి బాబాజీ దర్బార్ గ్యారంటీ. కాబట్టి మీరందరూ వీటిని ధ్యానులకి, ఆత్మజ్ఞానులకి నేను చక్కగా మీరు వీటిని పాటించి మీకు మీ అనుభవం పొంది మీలో వచ్చే మార్పుల్ని కూడా, గుణాత్మకమైన మార్పులను కూడా మీరు 100% పొందొచ్చు. I wish you all the best once again for in behalf of Buddha Purnima. Thank you for all masters. Thank you.